భారతదేశ క్రికెట్ చరిత్రలో విజయవంతమైనటువంటి కెప్టెన్లో ఒకరైనటువంటి మహేంద్ర సింగ్ ధోని ఈ నెల 9వ తారీఖున అమరావతికి రాబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మహేంద్ర సింగ్ ధోని భేటీ కాబోతున్నారంటూ మనకైతే కొంత సమాచారం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో క్రీడలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఒక పక్క నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికే ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు ఉన్నటువంటి ఏదైతే స్పోర్ట్స్కు సంబంధించినటువంటి శిక్షణా సంస్థలు ఏతున్నాయో వాటన్నిటినీ కూడా అమరావతికి తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్లోని యువ ఆటగాళ్లు అక్కడ సౌకర్యాలను ఉపయోగించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉంది. ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో క్రీడలకు సంబంధించి క్రీడాకారులకు సంబంధించి ఏం చేయగలుగుతామో అవన్నీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ఇప్పటికే ఖేలో ఇండియా పథకంలో భాగంగా 39 ప్రాజెక్టులకు సంబంధించి సుమారు 350 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి పూర్తి స్థాయిలో సహకరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ ఉంది. తాజాగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్ళి దానికి సంబంధించినటువంటి మంత్రిని కూడా కలిసి ఆయన్ని పూర్తిగా కూడా సహకరించాలంటూ కూడా కోరారు. ఆంధ్రప్రదేశ్ని పూర్తి స్థాయిలో స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు, అదేవిధంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి, దాంతోపాటు క్రీడాకారులకు సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు అందించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించాలంటూ కూడా నారా లోకేష్ కేంద్ర మంత్రిని కోరటం జరిగింది. తాజాగా మహేంద్ర సింగ్ ధోని కూడా ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారంటూ మనకైతే కొంత సమాచారం ఉంది. ఈ నెల 9వ తారీఖున మహేంద్ర సింగ్ ధోని ఆంధ్రప్రదేశ్కు వచ్చి అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయి ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ అభివృద్ధి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువ ఆటగాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటు ధోని సహాయ సహకారాలు తీసుకునేందుకు కూడా ఆలోచన చేస్తున్నట్లు మనకైతే కొంత సమాచారం ఉంది. ముఖ్యంగా ఒక పక్క ఏదైతే భారతదేశ క్రికెట్ చరిత్రలో విజయవంతమైనటువంటి కెప్టెన్లో ఒకరిగా మహేంద్ర సింగ్ ధోనికి పేరుంది. అలాంటి ధోని సహాయ సహకారాలు, అదేవిధంగా ఆయన మార్గదర్శకత్వంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా ఇక్కడున్నటువంటి యువ ఆటగాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించే విధంగా మొత్తంగా ఏదైతే ధోని చంద్రబాబు నాయుడుతో భేటీ అయినటువంటి సమయంలో ఇటు క్రికెట్కి సంబంధించి, అదేవిధంగా ఇక్కడ ఒక నూతన క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు సంబంధించి కూడా చర్చించేటువంటి అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున స్పోర్ట్స్ సిటీని అందుబాటులోకి తీసుకురావటం, ఇక్కడ ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి సంస్థలన్నింటినీ కూడా ఇక్కడ తీసుకువచ్చి ముఖ్యంగా మంచి పేరున్నటువంటి శిక్షణా సంస్థలు ఏతున్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ తీసుకురావటం, ఆ కోచింగ్ సెంటర్ల ద్వారా ఇక్కడున్నటువంటి యువత వాటిని ఉపయోగించుకొని ప్రపంచ స్థాయిలో వారి ప్రతిభని పూర్తి స్థాయిలో పరిచయం చేసే విధంగా యువ ఆటగాళ్లకు సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తూ ఉంది. ఇక తాజాగా మహేంద్ర సింగ్ ధోని కూడా ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. మొత్తంగా మహేంద్ర సింగ్ ధోని చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడుతో ఏం చర్చించారు ఏంటనేది మనకు పూర్తి స్థాయిలో తెలిసేటువంటి అవకాశం ఉంది.